అందరికీ వందనాలు. వాక్యాన్ని చక్కగా విందాం. అందరూ బాగున్నారా? సంతోషంగానే ఉన్నారా? మరి దేవుని వాక్యాన్ని అందరం కూడా శ్రద్ధతో విందాం. దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, ఏ విషయాలను గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆ సమయం ఏంటో మనం అందరం కూడా అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా విందుము గాక. దేవుడు మనందరితో వాక్యం ద్వారా మాట్లాడును గాక. అయితే వినగలిగినట్లయితే దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈరోజు దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనాన్ని ఈరోజు మనము చదువుకుందాం. ఏడు 734 పేజీ నంబర్ అండి. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నట్లయితే వాక్యాన్ని చదువుదాం. చదువుతారా వాక్యాన్ని? 3వ అధ్యాయం, దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. నేను చదువుతున్నాను. నెబుకద్నెజరు, షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. వీరి దేవుడు, మన దేవుడు పూజార్హుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి మనస్ఫూర్తిగా ఆయనకి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వినగలిగినట్లయితే విడిపించేది ఆయనే, రక్షించేది ఆయనే, స్వస్థత పరిచేది ఆయనే, మరణం నుంచి తప్పించేది ఆయనే. అదిగో ఆ మాటలు మనం చదువుకున్నాం. ఆ జరిగినటువంటి కార్యాలన్నీ కూడా మనము ఊహించుకోగలిగినట్లయితే, ఒక విపత్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తుల జీవితాలు మనం గురించి చదువుకున్నాం. అయితే ఆ అధ్యాయం అంతా కూడా వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా మనకు వివరంగా వ్రాయబడి ఉంటాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వారు చూడండి, అగ్నిగుండంలో పడవేయబడినట్లుగా, వారిని చంప ప్రయత్నము చేసినట్లుగా, వారిని శిక్షించినట్లుగా, అలా జరిగినటువంటి ఆ కార్యాలన్నీ కూడా మనకు ఆ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంటాయి. మరి ఆ అగ్ని అంటించిన వాళ్ళు ఏమైపోయారు? మొట్టమొదట కాలిపోయారు. స్తోత్రాలు చెల్లిద్దాం. అగ్ని ఎవరు మరి అగ్ని ఎవరు మరి తయారు చేశారు? అగ్నిని ఎవరు మండేస్తూ ఉన్నారో ఆ మంటలు ఎవరు వేశారు? ఆ మంటలో ఎవరు కాలిపోయారు? ఆ మంటలు వేసిన వాళ్ళే కాలిపోయారండి. మంటల్లో వేసిన వాళ్ళు ఏమవ్వట్లేదు, కాలిపోవట్లేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదొక వింత ఆశ్చర్యకరమైనటువంటి కార్యము. జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తున్న వారిని అగ్ని కూడా ఏమవ్వట్లేదు, అంటుకోవట్లేదండి. వారిని చూడండి, మరి మంటలు కూడా ఏమీ చేయలేక పోయినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. మంటలు అంటుకుంటున్నాయి వాళ్ళకి. ఎవరిని అంటుకున్నాయి? ఆ మంటలు ఎవరు వేసారో వాళ్ళకి ఏమో అంటుకుంటున్నాయి, మంటలు అనుకుంటున్నాయి. ఇది ఆశ్చర్యకరమైనటువంటి కార్యము, గొప్ప దేవుడు చేసినటువంటి కార్యము. నిజమైనటువంటి దేవుడు వారి దేవుడు. నిజంగా వారు అగ్నిగుండంలో పోవడానికి గల కారణం ఏంటి? అగ్నిగుండంలో పడినా కాలిపోలేదంటే ఏంటి కారణం? అగ్ని ఎక్కడైనా చూడండి, మరి అంటుకోకుండా ఉంటుందా? కాలకుండా ఉంటుందా? అది సాధ్యం అసలు నిజంగా?
దాక్షిణ్యంగా వాళ్ళు తీసుకెళ్ళి దూరం నుంచి విసిరితేనే దగ్గరికి వెళ్ళకోకుండానే అగ్ని వాళ్ళని ఏం చేస్తుంది, కాల్చేసింది. మరి అలాంటిది అందులో పడిన వాళ్ళు ఏమైపోవాలి, వాస్తవంగా కాలిపోవాలి. కానీ ఏమవ్వట్లే, ఇప్పుడు వాళ్ళు కాలిపోవట్లేదండి. అగ్ని వాళ్ళు ఏం చేయట్లేదు, అంటుకోవట్లేదండి. వాళ్ళకి ఏ హాని లేదు, ఏ కీడు లేదు, ఏ ప్రమాదము లేదు, సురక్షితంగా ఉన్నారు వాళ్ళు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేస్తున్నారు వాళ్ళు, సురక్షితంగా. వాళ్ళంటే పడదా, షడ్రక్ అంటే, మెషక్ అంటే, అబేద్నెగో అంటే ఆ దేశస్తులకు పడదా? నిజంగా పడట్లేదు. వాళ్ళంటే గిట్టదా, గిట్టదు. వాళ్ళని బ్రతకనివ్వట్లేదు. నిజంగా వాళ్ళకి ఏమైనా కీడు చేశారా? దేశంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఎప్పుడైనా హాని తలపెట్టారా? లేదండి. కీడు చేయకపోయినా, హాని చేయకపోయినా, ఏమి కూడా ప్రమాదాలు తలపెట్టకపోయినా వాళ్ళకి మాత్రం ఏం తలపెడుతున్నారు, కీడు, హాని, ఆపదలు తలపెడుతున్నారు. ఉంటారా ఇలాంటి ప్రజలు? ఉంటారా ఇలాంటి మనుషులు? ఇలాంటి వాళ్ళు కూడా చూడండి, మరి భూమి మీద ఉన్నారు, ఇంకా ఉన్నారా లేరా? గిట్టిన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? బాగా చదువుకునే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చెడగొడతారా, చదువుకునేస్తారా? చదువుకునే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఏ అలవాట్లు లేవు అనుకోండి, మంచి పేరు ఉందనుకోండి, వాడిని అలాగ మంచి వ్యక్తిగా ఉండేస్తారా? ఏం చేస్తారు? అని ఏదో ఒక రకంగా ఏదో ఒక అలవాటు నేర్పించి ఏం చేయాలి, వాడిని చెడగొట్టేవాళ్ళు వెనకమాల వెంటనే ఉంటారండి, ప్రక్కనే ఉంటారు. జ్ఞానం కలిగిన మనము, తెలివి కలిగినటువంటి మనము వాళ్ళ యోచనలు, వాళ్ళ ఆలోచనలు ఏం చేయకూడదు. చూడండి, మరి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తీరు విధానాలన్నింటినీ కూడా మనము చూడండి, మరి మన జీవితంలో నెరవేర్చే ప్రయత్నాలు, ఆలోచనలు చేయకూడదండి. తెలివి కలిగిన వాళ్ళం అయితే ఇవి మంచి ఆలోచనలు కాదు, మంచి మాటలు కాదని చెప్పేసి ఆ మాటలు ఏం చేయాలి, వెంటనే విడిచిపెట్టేయాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ రోజు వాళ్ళు ఎంత బలవంతం చేస్తున్నా వీళ్ళు ఆ మాటలకు ఏం చేయట్లేదు, అసలు ఒప్పుకోవట్లేదు. బలవంతం చేశారని చెప్పేసి మనం అందరం కూడా వాళ్ళు చెప్పింది వినాల్సిన అవసరం అంతకంటే లేదండి. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేస్తున్నారు, వాళ్ళు బలవంతము చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అర్థమవుతుందండి, వినబడుతుందా నా మాటలు? షడ్రక్, మెషక్, అబేద్నెగో ఏం చేస్తున్నారు, బలవంతము చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? బలాత్కారము చేసే ప్రజలు. ఏం చేసే ప్రజలు? బలాత్కారం చేసే ప్రజలు. వినకపోతే ఏం చేస్తారు, ముందు చెప్పి చూస్తారండి, తర్వాత వినకపోతే బలవంతం చేస్తారండి. అలా బలవంతం చేస్తున్నటువంటి సమయంలో కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, అసలు లోబడట్లేదండి, ఇష్టపడట్లేదండి. అసలు ఆ మాటలంటే వాళ్ళకి ఇష్టము లేదు, ఏమాత్రం కూడా ఏం లేదు, వాళ్ళకి ఇష్టము లేదు. చక్కగా వాళ్ళు ఏ విధంగానైతే భక్తి చేస్తున్నారో అదే భక్తిని చేశారు, ఏ విధంగానైతే ప్రవర్తిస్తున్నారో ఆ ప్రవర్తనని ప్రవర్తిస్తూ చక్కగా మరి దేవునికి ఇష్టలుగా, దేవుని సన్నిధిలో నిందారహితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారండి. అలా జీవించిన వాళ్ళకి అగ్ని కూడా ఏం చేయలేకపోతుంది, ఏ హాని చేయలేకపోతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో మరి బలవంతంగా చేసేటటువంటి కార్యం ఏంటి తెలుసా? బలవంతాన్ని తీసుకెళ్ళి వాళ్ళని ఎక్కడ పడేశారు, అగ్నిగుండంలో పడేశారండి. ఇక అంత కసి అనమాట వాళ్ళకి. ఎంత కసి, ఎంత కక్ష. నెబుకద్నెజర్ చేశాడని చదువుకున్నాం, కానీ మరి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండరంటారా? ఉండరా? అంత కోపం ఉన్న వాళ్ళు లేరంటారా? అంత పగ తీర్చుకునే వాళ్ళు లేరంటారా? అంతగా చూడండి, మరి ఎన్నో ప్రయోగాలు చేసేవాళ్ళు మీరు చూడలేదా? మీకు కనిపించారా? ఏం చేస్తూ ఉంటారు, మండుతూ ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, కట్టె మండినట్టుగా ఏమవుతూ ఉంటారు, అంటుకుంటాం, భయం, మాట్లాడిస్తే భయం, వచ్చేటంటే భయం. అప్పుడు నెబుకద్నెజర్ కాలంలో వేసిన మంటల కంటే దారుణమైనటువంటి మనుషులు ఉండరా? మనుషులను చూస్తే మంటలన్నా పట్టుకుంటారు, మంటలన్నా చూసి
చూడండి, మరి ధైర్యం ఉంటుందేమో కానీ మనుషులంక చూస్తే ఉండదు. ఏ మనుషులు? మండే మనుషులండి. ఏ మనుషులు? మండే మనుషులు. అంత ఆగ్రహమో, ఎంత కోపమో. చూడండి, కళ్ళు ఒక్కసారి కనుక కళ్ళల్లో పెట్టి చూస్తే ఉండదు. చూసే వాళ్ళకి ఎదురుగా నిలబడే ధైర్యము ఉండదు, సరిపోదు. చాలా చూడండి, ఇంకా మారాలి. చాలా ఇంకా అలవాట్లు ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. దేవుని వాక్య లేఖనాలను బట్టి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరికీ దేవుడు సెలవిస్తున్న మాట, ఇదిగో అలాంటి జీవితం జీవించిన వాళ్ళకి ఏమీ కూడా చూడండి క్షేమము లేదు. అలా చూడగలిగినట్లయితే అగ్నిలాగా మండి మండి ఒకసారి ఏమైపోయారు? ఆ మంటల్లో పడి ఏమైపోయారు? వేసినోళ్ళే కాలిపోయారండి. వాళ్ళకే ప్రమాదం. ఎవరికి? మండే వాళ్ళకి ప్రమాదం. ఏదో సాధించేద్దాం అనుకుంటారు కానీ ముగిచ్చేదాకా తెలియట్లా. విచారం అండి. ఏదో సాధించేద్దాం అనుకుంటున్నారు కానీ ఏమైపోయారు? అప్పుడే ముగిచ్చేసేసుకుని వాళ్ళ జీవితాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఏసేవాడు కనిపించకుండా పోయాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏమైపోయాడు? ఏసేవాడే కనిపించకుండా పోయాడు. ఏమని చెప్పినోడు తీవ్రంగా లేచి చూస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఏమంటున్నాడు? ఏమని చెప్పినోడు తీవ్రంగా లేచి చూస్తున్నాడండి. ఇది ఆశ్చర్యం. ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కార్యాలు ఎలాగే ఉంటాయి. అన్యాయం చేయటం కుదరదు, అన్యాయం చేయలేము. ఏ కార్యము దాగదో, ఆయన కంటికి చాటైనా మదుగైనా లేదు. రాజు శాసనము కూడా పని చేయలేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. రాజు శాసనం ముగ్గురిని అగ్నిగుండంలో మంటల్లో పడేయమంటే ఏం చేయలేదు? శాసనం పని చేయట్లా. అక్కడ శాసనం పని చేయలా, అధికారం పని చేయలా, అధికారి వల్ల కూడా ఏమీ కూడా కాలేదు. అదే ఈరోజు మనం వినగలిగినట్లయితే దేవుడు మన ద్వారా ఏం తెచ్చుకుంటాడు? మహిమ తెచ్చుకుంటాడు. నేను అమాయకురాల్ని, నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు, నేను ఎదుర్కోలేను, నాకు ఆ బలము లేదు అని చెప్పేసి మనల్ని మనం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఏం చేసుకుంటాం? తక్కువ చేసుకుంటాం. ఏం పర్వాలేదు, ఇప్పుడు వచ్చిన నష్టం ఏమీ లేదు, ఇప్పుడు నువ్వు పోగొట్టుకునేది అంతకంటే ఏమీ లేదు, అంత తక్కువ వాళ్ళే. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఏమీ లేదు, అంత విలువ లేదు, అంత తక్కువ స్థాయిలో ఉన్నారు. మనం కూడా మనల్ని ఏం చేసుకుంటున్నాం? అప్పుడప్పుడు తక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారా లేరా? తక్కువ చేసుకుంటాం. నేను అంత బాగా చదవలేనులే, నాకు ఉద్యోగము రాదులే, నేనే ఇంక ఏ గొప్ప పనులు చేయలేను అని చెప్పేసి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చూడండి, అంత గొప్ప పనులు చేయడానికి నా దగ్గర ఏమీ లేదు, అంత సామర్థ్యము లేదు. కానీ నీలో సామర్థ్యం లేదు, కానీ నువ్వు ఆరాధించే దేవుళ్ళు ఉంది, గొప్ప సామర్థ్యం ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా వాళ్ళలో ఏ సామర్థ్యం లేదు. రాజా మా దేవుడు సమర్థుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఇచ్చిన జవాబు అదే. ఏమంటున్నారు ఇప్పుడు? మా దేవుడు సమర్థుడు, నన్ను స్వస్థపరచడానికైనా సమర్థుడని నువ్వు అనగలిగితే ఖచ్చితంగా నీ రోగాన్ని ఆయన ఏం చేయగలడు? స్వస్థత పరచగలడు. నాకు ఉద్యోగాన్ని ఆశీర్వదించడానికి నా దేవుడు సమర్థుడు అంటే దేవుడు నీకు ఖచ్చితంగా ఏమిస్తాడు? మంచి ఉద్యోగం ఇస్తాడండి. నన్ను మంచి జ్ఞానం ఇచ్చి చదువులో మంచి మార్కులు తెచ్చుకేలాగా దేవుడు నన్ను ఆశీర్వదించగలిగిన సమర్థుడని నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుడు నీకు అట్లాంటి మంచి స్థితిని ఇస్తాడు. ఇస్తాడు. నీలో లేదు నిజంగానే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమి సామర్థ్యమో లేదు, చెప్పుకోదగ్గ గొప్ప విశేషమైనటువంటివి ఏమీ కూడా వారిలో లేవు, కనిపించట్లేదు. అసలు లేని వాళ్ళ దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు గొప్ప కార్యాలని చేస్తున్నాడండి. ఈరోజు కళ్ళు తెరిచి చూడగలిగినట్లయితే, ఈ మాటలు అర్థం చేసుకోగలిగినట్లయితే, ఇదిగో వాళ్ళని తక్కువ చేస్తున్నప్పటికీ కూడా, తక్కువగా చూసుకుంటున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? గొప్ప
చేశాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. గొప్ప చేస్తాడు నన్ను అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడండి. నీ వల్ల చూడండి, హీన స్థితిలో ఉండడం ఆయన చిత్తము కాదు, కృంగిపోయిన పరిస్థితిలో ఉండడం ఆయన చిత్తము కాదు, నలుగురు మధ్యలో నవ్వులో పాలవడం ఆయన చిత్తము కాదు, హేళన చేయబడడం ఆయన చిత్తం కాదండి. నువ్వేమవ్వాలి? ఘనపరచబడాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వే ఆశలు వదిలేసుకుంటే ఎలాగమ్మా? ఏం వదిలేసుకోకూడదు? ఆశలు వదిలేసావు గాను. అసలు విషయం ఏంటంటే ఇదే. ఇప్పుడు మనం ఏం వదిలేసుకుంటున్నాం? ఏం చూసుకుని ఆశలు వదిలేసుకుంటున్నాం అంటే, నాలో ఏమీ లేదు, నేను తగునైన దాన్ని కాదు, మేము తగునైన వాళ్ళము కాదు అని చెప్పేసి ఏం వదిలేసుకుంటున్నాం? ఆశలు వదిలేసుకుంటున్నాం. నిజంగా అది మంచి ఆలోచనేనా? నిజంగా అసలు నువ్వు చేయాల్సిన ఆలోచన అదేనా? నీకు రావాల్సిన ఆలోచనలు అవేనా? దేవుణ్ణి కలిగినటువంటి నువ్వు ఎలా ఆలోచన చేయాలో తెలుసా? దేవుణ్ణి కలిగినటువంటి నీకు ఎలాంటి ఆలోచనలు రావాలో తెలుసా? మా దేవుడు సమర్థుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నువ్వు చేయాల్సిన ఆలోచన, ఇది నీకు రావాల్సిన ఆలోచన. ఇది నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ పక్షాన దేవుడు ఏం చేయడం ప్రారంభిస్తాడు? కార్యాలు చేయడము ప్రారంభిస్తాడండి. నీకు అంటకుండా ఆయన రోగాన్ని తప్పించగలడు. స్తోత్రాలు చెల్లిద్దాం. రోగం నేనేం చేయదు. అసలు అంటుకోవటానికి నీ దగ్గరికి రావడానికి దానికి ఎవరిచ్చారు పర్మిషన్ ఇవ్వకుండా రావటమేనా? ఎలా పడితే అలా వచ్చేయడానికి నువ్వెవరవు? నీ స్థితి ఏంటి? నీ స్థాయి ఏంటి అని మనం కూడా ఏం చేసుకోవాలి? ఆలోచనలు చేసుకోవాలి. అయిపోయింది నా పని అని చెప్పేసి, ఇలాగ అయిపోయింది నేను అని చెప్పేసి ఒక ఆవిడ బైబిల్ అనుకుంటుంది. ఏమైపోయిందంట? అంతా అయిపోయిందంట. అదే పొరపాటు, అదే అసలు చేయకూడదు. అదే అలా చేసే కొన్నిసార్లు మనము మన జీవితంలో కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నయోమి ఏమనుకుంటుంది? అంతా అయిపోయింది, నా పని కూడా, నా వయసు కూడా. అబ్బా, ఎంత మంచి తల్లి అండి. దేవుణ్ణి కలిగినటువంటి వాళ్ళకి రావాల్సిన ఆలోచనలేని, దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళకి ఏ ఆలోచన రావాలి? నా దేవుడు సమర్థుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నిరాకారంగా ఉన్న ఈ భూమిని నివాస స్థలముగా మార్చిన దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సృష్టికర్త. ఆయన కన్నులు లోకమంతా ఏం చేస్తున్నాయి? సంచరిస్తుంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ముందు కూడా ఒక పరీక్ష ఉంటే, పరీక్ష గుండా వెళ్ళాల్సి వస్తే, మనుషులు నిన్ను నిలవకుండా తరుముతుంటే నీ ఆలోచనలు ఎలా వస్తాయి? అప్పుడు నువ్వు ఎలాగా నీ సమస్యను పరిష్కరించుకుంటున్నావు? పోనీ ఎలా పరిష్కరించుకోవాలనుకుంటున్నావు? పోనీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం ఉంటుందా? అన్నిటికీ ఒకటే పరిష్కారమా? మధ్య ఒక బ్రదర్ అంటున్నాడు, రోగం వచ్చినప్పుడు ఆయుతులు కట్టించుకోవచ్చండి అంటున్నాడు. దానికి అది పరిష్కారం. రోగం వచ్చినప్పుడు ఏం కట్టించుకోవాలి? మరి ఇంక దేనికి నువ్వు ప్రార్థన చేసేది? అసలు దేవుడు నీకేమిస్తాడు? మధ్యలో మాంత్రికుల దగ్గరికి, మధ్యలో రకరకాలైనటువంటి సోదగాళ్ళ దగ్గరికి, ఇంకా రకరకాలైనటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారాన్ని వెతుక్కుంటూ వెళితే ఎప్పుడు నువ్వు దేవుణ్ణి కలుసుకునేది? ఎప్పుడు నువ్వు దేవుని శక్తిని చూసేది? ఎప్పుడు ఆ అనుభవంలోనికి నువ్వు వచ్చేది? ఎప్పుడు వస్తావు? ఇంకా ఈ కాలం ఇలాగే గడిచిపోయి వృద్ధాప్యం వచ్చేస్తుందిగా. నయోమి కూడా ఇప్పుడు ఏమంటుంది? అంతా అయిపోయింది, వయసు కూడా అయిపోయింది. అంటే ఇక నిరుత్సాహము ఆమె జీవితంలో ఏం చూపిస్తుంది? ఆవిడ
నిరుత్సాహం చూపిస్తుంది. ఆమె మాటల తీరు విధానం ఎలా ఉంది? ఉత్సాహంగానా నిరుత్సాహంగానా? నిరుత్సాహంగా మాట్లాడుతుంది. అక్కడే ఒక యవనస్తురాలు ఉందండి. ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఆవిడ ఊహించుకుంటూ ఉంది. భవిష్యత్తుని గురించి ఆవిడకి ఒక నమ్మకం కలిగేటటువంటి చూడండి మాటలు ఆవిడలో కనబడుతూ ఉన్నాయి. ఏం మాట్లాడుతూ ఉందో తెలుసా? ఈ దేవుడే నా దేవుడు అంటుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈవిడే మాట తీరు వేరు, ఈవిడ ప్రవర్తన విధానము వేరు, ఈవిడ చూడండి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. క్రొత్త ఆలోచనలు ఎందుకు రావట్లేదండి? క్రొత్త ఆలోచనలు చేయాలా? గడిచిపోయిన పాతాన్ని గతాన్ని గుర్తు చేసుకోవాలా? అప్పుడు ఈరోజు గతం గుర్తు చేసుకుందామా? క్రొత్త ఆలోచన చేద్దామా? క్రొత్త ఆలోచనలు ఏంటి? పాతదేంటి? అయ్యో మీలాగా పాత అయిపోయింది. ఆయన లేడు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఆధారం లేదు, ఆదాయం లేదు, ఆరోగ్యం లేదు, వయసు కూడా అయిపోయింది. ఇక ఆమె అన్ని స్థానాలను ఏం చేస్తుంది? ఆశల్ని విడిచిపెట్టేస్తుంది. కానీ యవనస్తురాలైన రూతు అంటుంది, ఏమంటుంది? దేవుడు. ఏమంటుంది? దేవుడు. నోటితో ఏమనాలి? ఆ కష్టంలో ఏమనాలి? యేసయ్యా. ఏమనాలి? యేసయ్యా నన్ను ఆదుకోయ్యా, నన్ను స్వస్థపరచయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను మరలా ఆశీర్వదించయ్యా, మరలా నన్ను గొప్ప చేయయ్యా. ఏమైనా తప్పు అంటారండి? నేనేమైనా తప్పు మాట్లాడానా? ఏం మాట్లాడాలి? ఇలాంటి నూతనమైన మాటలు మన నోట రావాలి. ఇలాంటి గొప్ప వాగ్దానాలు పలికేటటువంటి ఆ ధైర్యాన్ని దేవుడు మనకిచ్చి ఆశీర్వదించును గాక. ఏం పలకాలి మనం? మీరు కంగారు పడుతున్నారు. ఏం పడుతున్నారు? కంగారు పడుతున్నారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ మాటలు ఏంటి కొత్తగా ఉన్నాయి, ఈ బాధ ఏదో కొత్తగా ఉంది, ఏం అర్థం కావట్లేదు కదా మీకు? అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదా? పాతది వద్దు, క్రొత్తగా మాట్లాడు. ఏం చేయాలి? నువ్వు మాట్లాడాల్సినటువంటి వ్యక్తివి, నీకు అధికారం ఉంది. చెప్పండి, ఏముంది? నీలో సామర్థ్యము ఉంది. నువ్వు అసమర్థురాలు కాదు. వాళ్ళకి నువ్వు ఎలా కనబడుతున్నావు? పనికిరాని వ్యక్తిలాగా కనబడుతున్నావు. షడ్రక్ మెషక్ వాళ్ళకి ఎలా కనబడుతున్నారు? పనికిరాని వ్యక్తులు. కానీ వాళ్ళు పనికిరాని వాళ్ళేనా నిజంగా? మరి మనం చెప్పాలి, మనం పనికి వచ్చుతామా పనికిరామా? అమ్మా చెప్పండి అమ్మా, అసలు మనం పైకి వస్తామా రాదా? రావా? పైకి వస్తామా? ఇది ఇల్లు కడతామా? మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడా? మంచి పంటలు ఇస్తాడా? మంచి ఆరోగ్యం ఇస్తాడా? ఇస్తాడు. ఎవడా? దేవుడు కార్యం చేస్తాడా చేయడా? పరిస్థితులు మారితే మారవా? మనం ఇచ్చేవాళ్ళకు ఉంటాం ఉండవా? మనం తలగా ఉంటామా తోగ్గా ఉంటామా? ఈ దరిద్రం అంతా పోదా? నేను లోపలికి వచ్చినప్పుడు దీవించబడదాం పడవా? అదేంటండి అంత అనుమానంగానే ఎంతగా నా వెంక చూస్తుంటే ఇవన్నీ ఏంటో కొత్తగా మీరు ఎప్పుడు వినని లాకుండా ఎప్పుడన్నా విన్నారా? ఏం లేదా? ఇదే వాస్తవం, ఇది నిజం, ఇవి జరగాలి. ఈ భూమి మీద నువ్వు ఉన్న కాలంలో ఇవి నువ్వు అనుభవించాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవి ఎంతేం కాదు, ఇవి కొత్త ఏం కాదు. ఇలా నీ జీవితం అంచెలంచెలుగా ఏమవ్వాలి? దీవించబడాలి. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండాలి. నీ గంపలో పిండి పిసుకేమవ్వాలి? నింపబడాలి. నీ గానుగలు పొర్లి పారాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పటికైనా శక్తి వచ్చిందా రాలేదా మీకు? ఇప్పటికైనా నమ్ముతారా నమ్మరా? అనుమానం కాదు. ఆ రోజు వాళ్ళు ఒకే ఒక్క మాట వాళ్ళ నోటితో అన్నారు, మా దేవుడు సమర్థుడు. చాలు. స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాటే వాళ్ళ జీవితంలో ఒక మలుపు తిప్పింది. వాళ్ళు ఎప్పుడు చూడండి ఆ శోధనను జయించారు తెలుసా? ఆ మాట అన్న తర్వాత. మరి మనం
మన మధ్య మధ్యలో వేరు వేరు ప్రయత్నాలు చేసుకుంటాం కదండి. అందుకని మన జీవితంలో అంత గొప్ప కార్యాలు జరిగినట్లుగా మనం చూడలేకపోతున్నాం. మన జీవితంలో నిలబడాలి. ఏం చేయాలి? మరణములో కూడా ఏం చేయాలి? నిలబడాలి. ఏ శోధననైనా ఎదుర్కొనేలాగా మనం ఏం చేయాలి? నిలబడాలి. నువ్వు నిలబడితే దేవుడు వంచాల్సిన మట్టుకు దేవుడు ఏం చేస్తాడండి? వంచుతాడు. వంచడం ఆయనకి బాగా తెలుసు. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు ఎగిరి ఎగిరి పడుతున్నారండి. ఎగిరి పడుతున్నారు. నీళ్ళలో చేపలు కనుక ఎగురుతున్నాయి. నేను చెరువు దగ్గరికి తోటలోకి వెళ్తుంటాను. బాగా చూడండి, పొద్దున్న సమయంలో చేపలు ఎలా లేచి ఇలా పడిపోతుంటాయి. అలాగే కొంతమంది మనుషులు ఏం చేస్తుంటారు? ఎగిరి పడుతూ ఉంటారండి. అసలు విరుచుకు పడిపోతూ ఉంటారు. అప్పుడు మండుతూనే ఉంటారు. పొదలాగా మండుతూ ఉంటుంది. ఎండిపోయిన కాలిపోయి చెత్త ఎలా ఉంటుంది? చెత్త ఎంతసేపు కాలద్దండి? అలా కాలు ఏమైపోద్ది? బస్సన బుడిదైపోతుంది. కాలుతూ ఉంటుందా? ఆ కాసేపే వేడి, ఆ కాసేపే కాలుతాం. కాలిపోయి మరలా కంటికి కూడా ఏమవుదు. ఇటు తూర్పు కాలు కనుక బలంగా వస్తే అసలు కాలింది కూడా ఎక్కడ కూడా జాడ కూడా లేకుండా పోతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం లేకుండా జాడ కూడా ఉంటుందండి. మనం ఊహించుకోవాలి. కానీ ఏం చేయాలి? ఊహించుకోవాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని గొప్పతనాన్ని ఊహించుకుంటున్నారండి. దేవుని గొప్ప శక్తిని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఊహించుకుంటున్నారు. వింటూ ఉంటాం కాదు, మనం ఎప్పుడు వినేవాళ్ళగానే ఉంటే ఎలాగండి? వింటానే ఏం తెచ్చుకోవాలి? ఆ అనుభవాలను మనం కూడా తెచ్చుకోవాలి. ఆ అభిప్రాయాలు మనం కూడా ఆలోచన చేయాలి. ఓహో, నేను ఆరాధిస్తున్న దేవునికి ఇంత శక్తి ఉందా? ఆయన ఇంత బలవంతుడా? ఆయన ఆజ్ఞాపిస్తే లోబడతాయా? మనుషులు కూడా, రాజులు కూడా, శాసనాలు కూడా ఆయన ముందు ఏమీ కూడా పని చేయవు అనే సంగతిని మనం ఏం చేసుకోవాలి? త్వరగా అర్థము. దేవుడు అంతా గ్రహించి అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఏ జ్ఞానం కావాలి? పైనుంచి వచ్చే జ్ఞానము. వాక్యం ఎప్పుడు మనకు అర్థం అవుద్దో తెలుసా? వాక్యాన్ని మనం ఎప్పుడు త్వరగా అర్థం చేసుకుంటామో తెలుసా? ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఇప్పుడు మనకు వాక్యం అర్థం అవుతూ ఉంటుంది. వాక్యం ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? ఇలా వచ్చి ఏం చేయకూడదు? ఇలా నిలిచిపోవాలి. మనలో ఏమవ్వాలి? వాక్యం నిలవాలి. వాక్యం నిలిస్తే ఇక తర్వాత చూడండి, వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? సిద్ధపరుస్తూ ఉంటుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సమర్థవంతులుగా చేస్తుంది. వాక్యం మనల్ని బలవంతులుగా మారుస్తుంది. కనిపించే రూపాన్ని బట్టి కాదు, కనిపించే వ్యక్తిని బట్టి కాదు, అతడు ఆరాధిస్తున్న దేవుణ్ణి బట్టే కార్యాలు జరుగుతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరిని బట్టి? దేవుని బట్టే కార్యాలు జరుగుతాయి. కానీ మనలో ఏం గొప్పతనం లేదు. ఈ వ్యక్తికి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్తానంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇస్తానంటే మనం ఏం చేయాలి? ఏం భాగ్యం ఇస్తానంటాడు మనకి? దేవుడు అన్నాడు, గెలిపించే బాధ్యత నాదే. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ భాగ్యం? ఏ బాధ్యత అయింది? నిన్ను గెలిపించే బాధ్యత అయింది. విరోధుల మధ్యలో నిన్ను దేవుడు ఏం చేయాలి? నీకు అన్యాయం చేసే వాళ్ళ మధ్యలో నీ దేవుడు ఏం చేయాలి? గెలిపించారు. నిన్ను గిట్టని వారి మధ్యలో దేవుడు నేను ఏం చేయాలి? నీ కీడు చేసే వాళ్ళ మధ్యలో దేవుడు నేను ఏం చేయాలి? గెలిపించాలి. అలా గెలిపించాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? దేవుణ్ణి ఘనపరచాలి. నువ్వు ఘనపరచు. నువ్వు ఘనపరిచేటటువంటి ఆలోచనలు కానీ చేయగలిగినట్లయితే ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? వంచుతాడండి. ఏం చేస్తాడు? వంచుతాడు. రాజు ఏం చేయడు? ఇప్పుడు వంగాడా వంగలేదా? దారిలోకి వచ్చాడా రాలేదా? ఆ మూర్ఖుడు మారాడా మారలేదా? ఆ కోపిష్టి మారాడా మారలేదా? ఆ మంటలు చల్లారనియా చల్లలేదా? మంటలు వేయటం కాదు అసలు గొప్పతనం. మంటలు వేసిన తర్వాత ఆడి కళ్ళు ఏమైపోయినాయి? మంటలు వేసినప్పుడు ఆడు మండాడండి. ఎంత మంట మండాడు. ఆ మంటలు వాళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తెల్లమొహం వేసుకుని వస్తున్నాడు. ఏంటి అసలు? ఏంటి మంటలు వీళ్ళని అంటుకోవట్లేదు ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందంటే జరగాల్సిందే జరుగుతుంది. అది నువ్వు చూడడానికే దేవుడు నేను ఏం చేస్తున్నాడు? అక్కడికి
తీసుకెళ్తున్నాడు. నీ ద్వారా దేవుడు ఏం చేయాలి? అక్కడ మహిమనైనా తెచ్చుకోవాలి. నువ్వు ఆశీర్వదింపబడితే ఆయనకి ఏమొస్తుంది? నిన్ను నిందించే వాళ్ళు ఉంటారా ఉండరా? మనల్ని చూసి నిందించే వాళ్ళు ఉంటారా? గౌరవించే వాళ్ళు ఉంటారా? ఎవరుంటారు ఎక్కువ మంది? సవాల్ చేస్తారు కదండి. ఒక్కోసారి కోపం వచ్చి ఒకరోజు అన్నం తిన్న రోజులు లేవా మనం? ఏమొచ్చి అంత మాట అన్నారు నన్ను. ఎంత మాట అన్నారు నిన్ను? కానీ ఇప్పుడు మనం వింటున్నాం. అంత మాట అన్న వాళ్ళ ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని హెచ్చిస్తున్నాడు. ఇప్పుడు మనం అందరూ సంతోషించే మాట ఇది. ఏమి అర్థం కాని మాట అంటారా? అర్థమవుతుందా? అంత మాట అన్నారు, అంతగా చులకన చేశారు, అంతగా లెక్కలేకోకుండా ఉంది వాళ్ళ జీవితాలండి. కానీ వాళ్ళ ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వీళ్ళని హెచ్చిస్తున్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తే అవమానపరచబడిన చోట ఏమి రావాలి? ఘనత రావాలి. గర్భఫలం లేదని నిన్ను నిందించిన వాళ్ళ ముందే నువ్వు పాపను ఎత్తుకుని వెళ్తావంటే ఏం రావాలి? ఇల్లు కట్టలేవు అన్న వాళ్ళ ముందే నువ్వు ఇల్లు కట్టుకొని ఇంట్లో సంసారం చేస్తుంటే ఏమి రావాలి? దేవునికి ఘనత రావాలండి. అలా జరగాలి, అలా నువ్వు అనుభవించాలి. అది దేవుని యొక్క చిత్తం. స్తోత్రాలు చెల్లిద్దాం. జరగవు అని నిన్నేం చేస్తున్నారు? ఇప్పుడు నిందిస్తున్నారు. నువ్వు చేయలేవు అని చెప్పేసి నీ ముందు ఏం చేస్తున్నారు? సవాల్ చేస్తున్నారు. కానీ నీ దేవుడు నీతో అంటున్నాడు, అది నువ్వు చెయ్యాలి. నీ ద్వారా నేను చేయిస్తాను అన్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నువ్వు నమ్మాలి. ముందు ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. కానీ అలా అనుభవంలోనికి రావాలంటే సామాన్య విషయం అండి. అలాంటి అనుభవంలోనికి రావాలంటే అంత తేలికైన పనేమీ కాదు. అంతగా నడిచినా నయోమికి ఏమి రావట్లా? అంత నమ్మకము రావట్లా. విచారం. ఇప్పుడు మన జీవితంలో ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇదే. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు కూడా దేవుని మీద ఏమి రావట్లేదు? మనకి నమ్మకము రావట్లేదండి. ఏదో నడవమంటే నడిపిస్తున్నారు కాబట్టి నడుస్తున్నాం. కానీ ఏం కావట్లా? ఇప్పుడు మనలో మార్పు రావట్లా. ఇప్పుడు నిందిస్తున్న వాళ్ళని చూసి మనం కృంగిపోతున్నాం, కానీ అనేకులను చూసి భయపడుతున్నాం. కానీ ఏం తెచ్చుకోవట్లా? ధైర్యాన్ని తెచ్చుకుని నా దేవుడు సమర్థుడు. ఒక్క మాట అండి. ఏమనాలి మనం? ఆ దేవుడు సమర్థుడు అని ఒక్క మాట అనగలిగినట్లయితే నీకు వచ్చే నష్టమేమీ లేదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎడారుల్ని నీకోసం ఎలా మారుస్తాడు? సెలయేర్లుగా మారుస్తాడండి. ఎండిపోయిన నేలను ఎలా మారుస్తాడు? నీటి ఓటలుగా మారుస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఎప్పటికీ ఏమీ ఆధారాలు కనిపించకపోయినా, ఎప్పటికీ నీ పరిస్థితుల్లో మార్పు రావనేటువంటి నీ ఆలోచనలు నీలో మెదులుతూ ఉన్నా, కానీ నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు. ఏంటో ఆ నిజం తెలుసా? నువ్వు ఒప్పుకుంటే నీ ముందున్న వాటన్నిటిని నేను పరిష్కారము చేయగలిగిన దేవుణ్ణి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవునికి ఒప్పుకోవాలండి. నయం ఒప్పుకుంటుందా? రూతమ్మ ఒప్పుకుంటుందా? రూతమ్మ ఒప్పుకుంటుంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎప్పుడో రెడీ. నువ్వేం చేస్తావు చేసుకో. మమ్మల్ని మా దేవుడు విడిపించడానికి సమర్థుడు. నువ్వేమైనా చేసుకో. దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు తూర్పుకి వెళ్ళినా, పనవటికి వెళ్ళినా, ఏ దిక్కుకి వెళ్ళినా నిన్ను ఎదుర్కోవడానికి ఏ ఆయుధం కూడా ఏం చేయదు, పనిచేస్తుందండి. అక్కడ నువ్వు విడిపించబడతావు, అక్కడ నువ్వు మేలు పొందుకుంటావు. శత్రువు కళ్ళు తెరిస్తాడు, నీకు కీడు చేసేవాడు భయపడతాడు. నీ ముందు నిలవడానికి కూడా వాడికి ఏం సరిపోదు? ధైర్యము సరిపోదు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీ దేవుణ్ణి ఘనపరచాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుణ్ణి ఘనపరచాలి. భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. మారు. దేవుడు అంటున్నాడు ఇదే మనం చేయాల్సింది. మనం ఏం చేయాలి? మారాలి. ఇక నుంచి మన నోట్లతో ఏం మాట్లాడాలి? నువ్వు ఏ జీవితాన్ని కోరుకునే వ్యక్తివో, ఏ కార్యాల కోసం కాచుకున్నావో జరుగుతాయి అని చెప్పాలి. ఏం చెప్పాలి? జరుగుతాయని చెప్పాలి. నీ నోటితో నువ్వు చెప్పడం కనుక నువ్వు నేర్చుకోగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? అమ్మా నాకు ఈరోజు తినాలనిపిస్తుందమ్మా అని నీ కుమారుడు నీ కుమార్తె అడిగితే నువ్వేమంటావు?
ఏమంటావండి? అది తినాలమ్మా, నేను తినాలనుకుంటున్నానంటే ఏమంటావు? వండి పెట్టేదైతే వండి పెడతాం, వండలేకపోతే కొనైనా తీసుకొచ్చేస్తాం. అలా నీ దేవునికి లేదా ప్రేమ? అలా దేవుడు నిన్ను పోషించలేడా? అలా దేవుడు నిన్ను చూడండి ఈ భూమి మీద మరి తృప్తిపరచడా? ఆశపడకపోతే ఎలాగండి? అడగకపోతే అడగకపోతే అన్నం అయినా ఎలా పెడతాం? ఏం చేయాలి అన్నం పెట్టాలంటే? ఈరోజు నుంచి మనం కూడా క్రొత్తగా ఏం చేయాలి? ఆలోచనలు చేయాలి. వాళ్ళు అదే చేశారు, ఏమీ చేయాలి. అక్కడ ఏమీ కూడా మంత్రం ఏమైనా పెట్టారా? మంత్రమేం కాదండి, ప్రార్థన. చూడండి మరి మన దేవుని సన్నిధిలో, ప్రభువా నేను వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నాను, ఈ అవసరాలు ఉన్నాయి, ఈ ఇరుకులో ఉన్నాయి, ఈ కష్టాల్లో ఉన్నాను, ఇలా చిక్కుల్లో ఉన్నాను, ఇలా నాకు దీవెన కావాలి, ఇలా నిందలు పోవాలి అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మకంతో దేవునికి ప్రార్థన చేస్తావో, నీ దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి అన్నాడు కూడా అప్పుడు దేవుడు మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా, మన సంఘాన్ని కూడా సమృద్ధిగా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.